ఓకే, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ బాల్ ఆఫ్ మాస్ 1 kg మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ వెలాసిటీ v is equals to cx power alpha ఇది alpha where c is equals to 1 and alpha is constant if the work done by the net force during its displacement from x is equals to 0 to x is equals to 4 meters is 128 joules then the alpha is ఓకే. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక బాల్ ఉందంట, దాని మాస్ 1 kg, ఈజ్ ఈక్వల్స్ టు 1 kg. ఓకే, అది ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందంట విత్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు cx పవర్ ఆల్ఫా. ఓకే, మళ్ళీ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే సి వాల్యూ ఇచ్చాడు మనకి, c ఈజ్ ఈక్వల్స్ టు 1, ఆల్ఫా కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుందాం. ఇక్కడ ఫైనల్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 వరకు రావడానికి వర్క్ డన్ వాల్యూ ఇచ్చాడు మనకి. దెన్ వర్క్ డన్ ఎంతంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 128 జూల్స్ అని. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఆల్ఫా వాల్యూ అడుగుతున్నాడు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చూసుకుంటే ఇక్కడ వి ఇనిషియల్ అవుద్ది, ఇక్కడ వెలాసిటీ ఇది వి ఫైనల్ అవుద్ది. ఓకే, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాడ వి ఇనిషియల్ వస్తుంది, కాబట్టి వి ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ 0 పవర్ ఆల్ఫా. మనకు తెలిసి ఇక్కడ కండిషన్ వచ్చింది వి ఈజ్ ఈక్వల్స్ టు సిఎక్స్ పవర్ ఆల్ఫా అని ఇచ్చాడు కదా. ఓకే, సి ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి 1 ఇంటూ 0 0 అయిపోద్ది, కాబట్టి వి ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మీటర్ పర్ సెకండ్. ఓకే, అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 కాడ వి ఫైనల్ ఎంతంటే సి ఇంటూ 4 పవర్ ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు వి ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు 4 పవర్ ఆల్ఫా వచ్చింది. ఓకే, వర్క్ డన్ ఫార్ములా తెలుసు, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ that equals to of m v final square minus of m v initial square. ఓకే, వర్క్ డన్ ఎంత ఇచ్చింది మనకి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 128 జూల్స్ అని ఇక్కడ వేసేద్దాం, 128 జూల్స్. ఓకే, ఆఫ్ మాస్ అంతా 1 కాబట్టి 1 ఇంటూ 1 ఇంటూ 4 పవర్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 0 అయిపోతుంది. ఓకే, ఇటువైపు పక్క వెళ్తే 2 ఇంటూ 128 దట్ ఈక్వల్స్ టు 4 పవర్ 2 ఆల్ఫా అవుద్ది. దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 128 అంటే 256 దట్ ఈక్వల్స్ టు 4 పవర్ 2 ఆల్ఫా. 256 ఎంత వస్తుంది, 4 పవర్ 4 అవుద్ది, 256 దట్ ఈక్వల్స్ టు 4 పవర్ 2 ఆల్ఫా. Therefore 2 alpha is equals to 4. Therefore alpha is equals to 2. ఓకే, మనకి ఆల్ఫా 2 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.